హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు వీడియో డీమార్ట్ వీడియో అన్నమాట. సో మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట, సరుకులు అయితే కొనడానికి కోసం. సో వీడియో అయితే చూస్తూ ఉండండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజులు అయ్యింది కదా ఫ్రెండ్స్, లాంగ్ వీడియో తీయడం అసలు కుదరట్లేదు. సో ఈరోజు అయితే ఒక లాంగ్ వీడియో అయితే మీ ముందుకి వచ్చాను. డీమార్ట్లో మీకు అయితే నేను అన్నీ చూపిస్తాను అన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ డీమార్ట్ వచ్చేసి మన నెల్లూరు దగ్గర ఉంటుందండి. సో మన నెల్లూరు డీమార్ట్లో అయితే షాపింగ్ చేయడానికి అయితే వెళ్దామన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా బుడ్డాన్ని అయితే ఫస్ట్ ఆ బుట్టలో అయితే కూర్చొని పెట్టేసామన్నమాట. అదొక పెద్ద టాస్క్ అన్నమాట మాకు అందులో కూర్చోబెట్టడం. పెద్ద టాస్క్ అని ఎందుకు అన్నానంటే, నేనైతే లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం కదా, ఆ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు అయితే ఆయనకి కొంచెం అయితే భయం వేస్తుంది అనమాట, అంతే. సో ఇంకైతే షాపింగ్ అయితే పెద్ద ఏం షాపింగ్ చేయలేదన్నమాట. మేము ఇంట్లో అయితే సరుకులు అయితే అయిపోయాయి అన్నమాట. అందుకు కావాల్సిన వరకే తెచ్చుకున్నాం అనమాట. ఎక్కువ అయితే తెచ్చుకోలేదు, కొన్ని అయితే తెచ్చుకున్నాము. సో మన తక్కువ బడ్జెట్లోనే తెచ్చుకున్నామండి. మనకంత స్థాయి స్తోమత అయితే లేదండి. డీమార్ట్కి వెళ్ళగానే ఓ పెద్ద షాపింగ్ చేసేసారు, ఇల్లు అవి కొనేసారు అవి కొనేసారు అని అనుకుంటారు, కానీ అక్కడ అంత సీన్ లేదండి. మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవడమా వచ్చేయడం అంతేనండి, అంతకుమించి ఏం ఉండదు ఆడ. ఇంకా విషయానికి వస్తే మేమైతే మాకు కావాల్సిన సామాన్లు అయితే తీసేసుకున్నాము అన్నమాట. తీసేసుకొని అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయని నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మనకి పప్పు బియ్యం అలాంటివి అయితే దొరుకుతాయి అన్నమాట. సో మాకు కావాల్సిన వస్తువులు ఇక్కడ తీసుకొని ఇంకా వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళామన్నమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మేము చక్కెర, కందిపప్పు, పెసరపప్పు అవి అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకొని నేరుగా బిల్లు అయితే వేయించుకొని అయితే వచ్చామన్నమాట. ఇక్కడ లాస్ట్లో పాప్కార్న్ కోసం అయితే వచ్చాం. అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారని వెనక్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఏముంది, ఇంటికి తిరిగి వెళ్ళడమే కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.